బ్యాక్ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో ఎన్ని కూటములు ఉండబోతున్నాయి, ఏ కూటమిలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు అందులో చేరబోతున్నాయి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, కేసీఆర్ బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్లి మాట్లాడిన నెక్స్ట్ డే 2 days లోనే ఎంపీని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించారు. అక్కడ ఏమైంది అనేది మనకి క్లారిటీ లేదు. కేసీఆర్ తో మాట్లాడారు, బాబు దగ్గరికి ఎందుకు వెళ్లారు. ఎట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ లేదు. ఆ పెద్ద పెద్ద నాయకులందరూ ఎలక్షన్స్ టైంలో మమతా బెనర్జీ దగ్గరికి వచ్చేసి వెళ్తూ ఉంటారన్నట్టుగా చాలా సింపుల్ గా టీఎంసీ లీడర్స్ చెప్తూ వచ్చారు. అవుట్ రైట్ గా ఒక స్టాలిన్ తప్ప ఇప్పటిదాకా ఎవరు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించలేదు. ఎలా అనిపిస్తోందంటారు దీని మహాకూటమికి సంబంధించి ప్రయత్నాలు ఇవన్నిటిని చూస్తూ ఉంటాయి? మొదట మీ అనుమతితో ఒక కడప జిల్లా వాసిగా నా సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నానమ్మా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి అంశాన్ని సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయమని మాత్రమే పేర్కొన్నారు. కాబట్టి అధ్యయనం చేస్తున్నామనే పేరుతో 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి కమిటీల మీద కమిటీలు వేసి కేంద్ర ప్రభుత్వం దగా చేసినటువంటి పూర్వరంగంలో ఒక హక్కుగా భవిష్యత్తులో రాయలసీమ ప్రజానీకం డిమాండ్ చేసి ఎవరైనా నిర్లక్ష్యం చేసిన, అలసత్వం ప్రదర్శించిన హక్కుగా డిమాండ్ చేసి ఉద్యమించి సాధించుకోవడానికి రేపు రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగబోతున్నది. అది హక్కుగా మారబోతున్నది అనేటువంటిది ముందు గుర్తించాలని నేను కోరుతున్నాను. అక్కడ ముడి ఖనిజము లేదని, లేకపోతే ఇతర ఆదాయ వనరులు లేవని, ఫీజిబిలిటీ ఉండదని రకరకాల కారణాలు చెప్పి మోసం చేస్తూ వచ్చారు. ఇవాళ అనంతపురంలో, కర్నూలులో, కడపలో, లేకపోతే ప్రకాశం జిల్లాలో ముడి ఇనుము ఉన్నప్పటికీ, లేదా విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పటికీ, రైల్వే లేకపోతే హైవేలు ఉన్నప్పటికీ, అనేక మౌలిక సదుపాయాలున్న ఒక వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో, వలసలు వెళుతున్నటువంటి ప్రాంతంలో ఒక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ రావాలని దశాబ్దాలుగా ప్రజలు పోరాటం చేస్తున్నటువంటి పూర్వరంగంలో ఇవాళ ప్రభుత్వ రంగంలోనే దాన్ని నెలకొల్పడానికి ముందుకు రావడం, ఏడాదికి 3 మిలియన్ టన్నులు, అలాగే 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 3,000 ఎకరాల్లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రేపు శంకుస్థాపన చేస్తున్న శుభ సందర్భంలో ఆ సంతోషాన్ని ప్రజలతో నేను పంచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అడుగు ముందుకు వేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సరే, ఎన్నికలకు ముందు చేయడం తతంగం కదా అని అంటే, ఎన్నికల ముందు చేసినా, ఎన్నికలకు ముందు నిర్మాణం జరగకపోయినా అక్కడ దాన్ని హక్కుగా భవిష్యత్తులో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవడానికి అది హక్కుగా మారబోతున్నది. కాబట్టే నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక రెండవది, ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి కేసీఆర్ గారు ఆయన ఎన్నికల తదనంతరం చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ఒకటి చెప్పారు. ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పని కాదు నేను చేయబోయేది, మైనారిటీలని, ప్రజానీకాన్ని కూడగట్టడానికి, ప్రజా సంఘాలను కూడగట్టడానికి, సంస్థలను కూడగట్టడానికి దేశమంతా ఓవైసీ గారితో కలిసి తిరగబోతున్నాను, 2 హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసి పెట్టాను అన్నారు. ఓవైసీ గారు పెద్ద లౌకికవాది, ఆయన విజ్ఞానవంతుడు, మేధావి అని చెప్పి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దేశ ప్రజలందరికీ ఆయన ఒక మతోన్మాద పార్టీకి అధినేత అని జనానికి తెలుసు. ఈరోజు ఆయన్ని పెట్టుకొని తిరుగుతానన్నటువంటి వ్యక్తి, ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పని కాదని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ బయలుదేరి ఒడిశా ముఖ్యమంత్రి గారికి, బీజేడీ అధినేతని, తృణమూల్ అధినేతని కలిశారు. అలాగే అఖిలేష్ యాదవ్ గారిని కలవబోతే ఆయన నేను తర్వాత వచ్చి హైదరాబాద్కి వచ్చి కలుస్తానని ఏదో సమాచారం చెబుతున్నారు. అలాగే మాయావతి గారు కలుస్తారో లేదో తెలియదు. ఈరోజు వీళ్ళు మినహాయిస్తే ఎవరిని కలవడానికైనా అవకాశం ఉన్నదాన్ని కలవడానికి వాళ్ళందరూ ఇంతో జట్టుకట్టేది పక్కన పెట్టండి. దక్షిణ భారతదేశమే తీసుకోండి, తెలంగాణను పక్కన పెడితే ఆయన ప్రాంతీయ పార్టీయే బలంగా ఇక్కడ అధికారంలో ఉన్నది. కాబట్టి పక్కన కర్ణాటకకి వెళితే జేడీఎస్ కాంగ్రెస్తో కలిసి కూటమిలో అధికారంలో ఉన్నది. లేకపోతే తమిళనాడుకి వెళితే ఏఐడిఎంకే బీజేపీతో ఉన్నది. డిఎంకే ఒక అడుగు ముందుకు వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్గానే ప్రతిపాదన పెట్టారు. కేరళలో ఉన్నది అక్కడ ఎల్డీఎఫ్ కానీ లేకపోతే యూడిఎఫ్ కానీ, మరో పార్టీ అక్కడ లేదు. ఈరోజు మహారాష్ట్రకి వెళ్ళండి, ఎన్సీపీ
యూపీఏలో భాగస్వామి, లేకపోతే శివసేన ఎన్డీఏలో భాగస్వామి, పంజాబ్కి వెళితే అకాలీదళ్ ఎన్డీఏలో భాగస్వామి, లేకపోతే బీహార్కి వెళితే జేడీయూ అక్కడ ఎన్డీఏలో భాగస్వామి అయితే ఇక్కడ ఆర్జేడీ ఇక్కడ యూపీఏలో భాగస్వామి. ఈశాన్య భారతదేశానికి వెళితే 25 స్థానాలు ఉన్నటువంటి ఆ 7-8 రాష్ట్రాలలో అక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఏలో ఉన్నాయి, లేకపోతే 1-6 యూపీఏలో ఉన్నాయి. ఈరోజు యూపీ పెద్ద రాష్ట్రం, ఎస్పీ బీఎస్పీ అవి ఒకప్పుడు కలుస్తుంటాయి, అటు ఇటు అంటే ఉంటున్నట్టుగా ఉంటాయి. బెంగళూరు కేంద్రంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చి చేతులు కలిపి అందరికీ బహిరంగంగానే మేమంతా కలిసే ఉంటామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు తక్కువ వస్తే మాయావతి గారు ముందుకొచ్చి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది. ఈరోజు భవిష్యత్తులో కూడా కలిసేటువంటి అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఎస్పీ పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసే ఎన్నికల్లో పాల్గొన్నది. ఢిల్లీలో కలిసినప్పుడు డిసెంబర్ 10వ తారీఖున 21, 22 పార్టీలు చేరినాయి. వామపక్షాలు కూడా వచ్చి పాల్గొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పాల్గొన్నది. ఇవి కాకుండా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చేతులు కలిపే పార్టీ ఎవరైనా ఉన్నారా అనేది హిమాలయ పర్వతం అంత ప్రశ్న. ఈరోజు ఎంత తిరిగినా మళ్ళీ మీరు అన్నట్టు మన బీజేడీ నాయకునితో మాట్లాడిన తర్వాత ఒక ఎంపీ వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఆయన పత్రికా విలేకరుల ముందుకు వచ్చిన పోలవరాన్ని గురించి ప్రస్తావించుకున్నాం, మాట్లాడుకున్నామన్నారు. కానీ రేపు 2019 ఎన్నికలతో కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడి ఒక కూటమి కడతాము, ఎన్నికల్లో పాల్గొంటామని ఆయన ఏమీ వ్యాఖ్య చేయలా. లేకపోతే మమతా బెనర్జీ గారు ప్రెస్ ముందుకే రాలా. ఆమె ఏదో కలిసి ఎవరైనా వస్తానంటే, అతిథి వస్తానంటే రమ్మంటారు, భోజనం పెడతారు, విడిది ఏర్పాటు చేస్తారు, వీడ్కోలు పలుకుతారు. జరిగింది అదే. అంతకు మించిన రాజకీయ చర్చలు జరిగాయని వీళ్ళు చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈరోజు యూపీఏ కాదు, నామకరణం కూడా చేయలేదని నేను అనుకుంటున్నా. డిసెంబర్ 10వ తారీఖున జరిగినటువంటి సమావేశంలో 22 పార్టీలు కూర్చొని మాట్లాడుకునింది. ఇవాళ ఎన్డీఏ కూటమి దాని అధినేత మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను మంటగలుపుతున్నాయి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. కాబట్టే ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఈ పరిపాలనకు అంతం పలకాల్సిన అవసరం ఉందని మేమందరం దగ్గరకు వస్తున్నాము, ఆలోచిస్తున్నాము. భవిష్యత్తులో కలిసి ప్రయాణం చేస్తాము. రాష్ట్రాల వారిగా సీట్ల సర్దుబాటు జరిగే చోట చేసుకుంటారు, లేకపోతే ఎన్నికల తర్వాతనే సరే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు వైపున అడుగులేస్తున్నాము అనేటువంటి వ్యాఖ్య నిర్దిష్టంగా ఒక స్వరూపం తీసుకున్నటువంటి పూర్వరంగంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలని అందుకనే అనుమానపు కోణం నుంచి చూడడం జరుగుతున్నది అనేది నా అభిప్రాయం. ఎస్, ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు అనుమానపు కోణాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, అది బీజేపీ వైపే కనిపిస్తున్నాయి. బీజేపీకి టిఆర్ఎస్ అనేది ఒక బి టీమ్ గా వ్యవహరిస్తోంది. ముందస్తుకు వెళ్ళడానికి కేంద్రం ఆశీస్సులు ఉన్నాయి, మోదీ ఆశీస్సులతోనే ముందుకు వెళ్ళింది అనేది ఒక మాట వినిపిస్తున్నది, ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ తరఫున టిఆర్ఎస్ ఉండబోతోందా, అలాగే ఎంఐఎం కూడా ఉంటుందా? ఇలాంటివన్నీ ప్రశ్నలు అనేవి వస్తున్నాయి, సందేహాలు వస్తున్నాయి. వాటికి మీరేమన్నా ఆన్సర్ ఇస్తారా? ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. లక్ష్మణ్ గారు అయితే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసం ప్రత్యామ్నాయ పరిపాలన ఇవ్వడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. దేశ ప్రజలు 2019లో నిర్ణయించబోతున్నారు ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, ఎవరు ప్రత్యామ్నాయ పరిపాలన ఇవ్వగలరు, ఎవరు ఈ దేశానికి శుద్ధమైన పరిపాలన ఇవ్వగలరు, ఎవరు ఈ దేశంలో 5 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, ఎవరు ఈ దేశంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ముద్రా లోన్ల పేరుతోటి పేద ప్రజలకు ఇచ్చారు, ఎవరు ఈ దేశంలో 20 కోట్ల ఎల్ఈడి బల్బులు ఇస్తున్నారు, ఎవరు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 18,000 గ్రామాలకు, ఆ గ్రామాలు కరెంట్ అనేది తెలియని గ్రామాలకు కూడా ఎవరు కరెంటు పంపించారో, ఎవరు ఈరోజు సంతోషంగా ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలనే కూడా
ఇప్పటి వరకు ఈ దేశంలో మేము భాగస్వాములం కాదనే భావం నుంచి ఈ దేశంలో కూడా మేము భాగస్వాములు, ఈ గొప్ప దేశంలో మాకు వీఆర్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ అనే భావన ఎవరు కలిగించారో వచ్చే 2019 ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలందరూ కూడా ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఈ దేశం ప్రపంచంలోని 7వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఏ విధంగా ఎదుగుతూ ఉందో, ఈ దేశంలో ఉండే స్టాక్ విలువలు జర్మనీ కంటే ఏ విధంగా పెరిగిపోతుందో దేశ ప్రజలు గమనిస్తున్నారు. బట్ ఆంజనేయ రెడ్డి గారు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు డిఫరెంట్ గా వచ్చాయి కదా. మొన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి కదా. జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ప్లీజ్ మొన్న జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఏమైంది? తెలంగాణలో ఏం చెప్పారు ప్రజలు? మహాకూటమికి ఏమి తీర్పిచ్చారు? నాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. మహాకూటమికి తెలంగాణలో ఏమి తీర్పిచ్చారు అది కూడా మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి పేరుతోటి ఎన్నికల ప్రచారం చేస్తూ పదే చెప్పారు. ఆయన ఎన్నికల ప్రచారం కంటే ముందు పదే చెప్పారు. కేసీఆర్తో కలిసి పనిచేస్తానని చెప్పాను, కేసీఆర్తో కలిసి అడుగు ముందుకేస్తానని చెప్పాను, కేసీఆర్తో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అయినా కేసీఆర్ ఇష్టం లేదు, కేసీఆర్ ని ఆ మాటను ఆలకించలేదన్నాడంటే అంటే మీరు అప్పుడు కేసీఆర్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కేసీఆర్తో కలిసి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్లే కదా. కాబట్టి ఇదే తెలుస్తుంది మీ యొక్క దివాళాకు రాజకీయం, మీ అవకాశవాదము. ఈరోజు మహాకూటమి పరిస్థితి ఏమైందో మనందరం కూడా చూసాం. అదే పరిస్థితి దేశవ్యాప్తంగా కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు మమతా బెనర్జీ కలిసి పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తారా? ఒక ప్రశ్న దానికి సమాధానం చెప్పాలా? ఇన్ని సంవత్సరాలు, అనేక సంవత్సరాలుగా ఇద్దరు కలిసి పోరాటం చేస్తున్నారు, ఒకరినొకరు హత్యలకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలు అనేక మందిని హత్య చేశారు. ఈ రోజు తిరిగి మళ్ళా తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వెస్ట్ బెంగాల్లో హత్యలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ, తృణమూల కాంగ్రెస్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా బీజేడీ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ. ఇవన్నీ కూడా అసలు అంతర్గతంగానే చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళెవరూ కలిసే పరిస్థితి లేదు. ఎవరు కలిసినప్పటికి కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలను కాపాడడం కోసం, వాళ్ళ కుటుంబ పరిపాలన కొనసాగించడం కోసం, వారి అవినీతి కార్యక్రమాలు కొనసాగించడం కోసం మళ్ళా తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే వీటన్నిటికి కూడా చరమగీతం పాడుతుంది అనే భయంతో ఒక మోటు సామెత ఉంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్లుగా వీళ్ళందరూ కూడా ఒకటయ్యి మోడీ గారిని దించారు. వారి అజెండా ఏమిటో చెప్పండి. వారి ప్రత్యామ్నాయ అజెండా ఏమిటి? ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం ఏమిటి? ప్రత్యామ్నాయంగా పేద ప్రజలకు ఏం చేయబోతున్నది ఏం చెప్పకుండా మోడీ హటావో. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీని హటావు. మేడం, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా దేశ రాజకీయాలు నడపాలంటే ఈ దేశంలో 70 సంవత్సరాల చరిత్రలో అది ఎక్కడ కూడా విజయం సాధించలేదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని వారిని పదవి నుంచి దించాలని రాజకీయ పార్టీ ఒకటి కావాలంటే అది జరిగే పని కాదు. ఈ రోజు కూడా మోడీకి వ్యతిరేకంగా ఆంజనేయ రెడ్డి గారు మీరు వేస్తున్న ప్రశ్నకి తులసి వెల్కమ్ బ్యాక్. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏ కూటమిలో ఏ ప్రాంతీయ పార్టీలు చేరబోతున్నాయి? తులసిరెడ్డి గారు, ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ, ప్రాంతీయ పార్టీలు కనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ అక్కడ బలపడుతుంది, ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేస్తుందనేది మాయావతి దగ్గర నుంచి ఒక అభ్యంతరం వస్తోంది. మమతా బెనర్జీ కూడా మౌనంగా ఉండడానికి రీజన్ ఇదే. కాంగ్రెస్ తో కనుక పొత్తు పెట్టుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడుతుందని. ఈ నేపథ్యంలోనే ఒక స్టాలిన్ తప్ప ఇంకా ఎవరు మద్దతు ఇవ్వని పరిస్థితి, ఎవరికి వాళ్ళు తామే పీఎం క్యాండిడేట్లుగా భావించుకుంటున్న ఈ తరుణంలో టఫ్ టాస్క్ అనిపిస్తోందా, లేకపోతే ఈజీగానే ఉంటుందా? కాంగ్రెస్ వాటితో ఎలా మింగిల్ అయిపోయి ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్, తర్వాత అవుట్ సైడ్ సపోర్ట్. దీంట్లో ప్రీ పోల్ అలయన్స్ అనేది నేను ముందే చెప్పాను, ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, బీజేడీ కానీ, లేకుంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇవి ప్రీ పోల్ అలయన్స్లో అక్కడ పోవు, ఇక్కడ పోవు. ఎన్డీఏకు రావు, యూపీఏకు రావు, వేరే ఫ్రంట్ కూడా స్కోప్ లేదు. ఎందుకంటే ఆ అవసరం లేదు వాళ్ళకు. ఇప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? ఏమైనా వాళ్ళ ఓట్లు ఏమన్నా ఉండాడు పోతాయని చెప్పేసి అవసరమా? కాబట్టి అదేవిధంగా టీఆర్ఎస్కి వచ్చేసి నవీన్ పట్నాయక్తో వచ్చేసి ఏమైనా షేరింగ్ ఉంటుందా? కాబట్టి ప్రీ పోల్ అలయన్స్ గతంలో కూడా ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ, ఈవెన్ డిఎంకే కూడా లేదు. ఈసారి కనీసం డిఎంకే ఆ మేరకన్నా ముందు వచ్చాడు. ఇంతవరకు డిఎంకే, ఏడీఎంకేలు ఎప్పుడు కూడా పోస్ట్ పోలే ఉన్నది కానీ ప్రీ పోల్గా వచ్చేసి అనేక సందర్భాల్లో లేరు. ఈసారి ప్రీ పోల్కు డిఎంకే ముందుకు వచ్చింది. కాబట్టి
ఫండమెంటల్గా నేను చెప్తున్నాను వచ్చేసేసి ఎన్డీఏలో కొన్ని ఉంటాయి, యూపీఏలో కొన్ని ఉంటాయి, వాళ్ళ రాష్ట్రాల్లో పోటీ చేస్తాయి. ఎన్నికల తర్వాత 3 మార్గాలు. ఒకటి, ఇప్పుడుండే పరిస్థితి చూస్తే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు, 272 మ్యాజిక్ ఫిగర్ రాదు. కాబట్టి కూటములకే వచ్చే అవకాశం ఉండాలా. ఆ కూటములో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ బలమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి పక్క డిఎంకే, తర్వాత వచ్చేసి జేడీఎస్, అక్కడ ఆర్జేడీ, ఇటువంటి బలమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి అంతో ఇంతో అవకాశాలు కూటమి సొంతంగా వచ్చే అవకాశాలు యూపీఏకి ఉన్నాయి. కానీ అది కూడా వచ్చేసి నేను పూర్తిగా వస్తుందని దాన్ని కూడా నేను నమ్మడం లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో కొంత లెఫ్ట్, కొన్ని మిగతా ఈ పార్టీస్ వచ్చేసి బయట నుండి సపోర్ట్తో 100% యూపీఏ నేతృత్వంలో సొంతంగా కానీ బయట పార్టీల సపోర్ట్తో కానీ ఖచ్చితంగా యూపీఏ లక్ష్మణ్ గారు చెప్పినట్టు దానికి ఏ పేరు పెట్టినా కానీ ఆ పేరుతో వస్తుంది తప్ప బీజేపీ కానీ ఎన్డీఏ కానీ వచ్చే క్వశ్చన్ లేదు లేదు లేదు. ఈసారికి వచ్చేసి వాళ్ళు మర్చిపోవాల్సిందే. అలా భవిష్యత్తు చెప్పలేము. అది కూటమికి సంబంధించి. ఇంకా కడపకు సంబంధించి విశాఖ తులసిరెడ్డి గారు ఓన్లీ మనం కూటమి గురించే మాట్లాడుకుందాం. తులసిరెడ్డి గారు ఓకే ఇక్కడ కేసీఆర్ గారికి తెలుసు, ఆయనకు పూర్తిగా ఎందుకంటే రాజకీయ అవగాహన ఉంది కాబట్టి ఇది ఫెడరల్ ఫండ్ అనేది ఒక విశ్వామిత్ర సృష్టి, ఇది మిథ్య అని చెప్పేసి ఆయనకు కూడా తెలుసు. కానీ ఏమి చేయాలా? ఆయనకు రేపు ఎన్నికలకు వచ్చేసి లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో అజెండా లేదు. మన రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి ఆయన అజెండా ఉంది. ఎందుకంటే రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ సెంటిమెంట్తో ఆయన అసెంబ్లీకి పోయినాడు, దాన్ని సక్సెస్ చేసుకున్నాడు. రేపు పార్లమెంట్ ఎన్నికలకు ఏం అజెండా కావాలా? ప్రజలు వచ్చేసి నీది కాదయ్యా, వచ్చేసి ఇది కేంద్రాంది కదా, నువ్వేం అడేమి ఏం చేస్తావు అంటే అప్పుడు ఆ పక్కన చెప్పాలి, ఈ పక్కన చెప్పాలా? నేను యూపీ చెప్తే కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ప్రధాన పరిస్థితి ఇక్కడ. కొన్ని ఎన్డీఏ చెప్దామా అంటే బీజేపీ పేరు చెప్తే ఎంఐఎం దూరంగా వచ్చునేమో, లేకుంటే వచ్చేసి ముస్లింల ఓటు దూరం అయిపోతాయి, కాబట్టి మొదటికే మోసం వస్తుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి కాదు, కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా నేను ఇంకోటి ఫెడరల్ ఫండ్ వచ్చేసి చక్రం తిప్పుతా, నేను అందుకోసం నాకు ఓట్లు వేయండి అని అడిగే దానికోసము ఈ యొక్క స్టంట్ తప్ప ఇది ఎన్నికల వరకు ఫెడరల్ ఫండ్, ఎన్నికల అయిన తర్వాత బీజేపీ ఫ్రంట్ అంతే తప్ప. అందుకోసమే ఈరోజు ఒక దిక్కు ఆయన ఈ మిషన్ అని చెప్పేసి సొంత హెలికాప్టర్ తీసుకొని పోయి ఈ నేపథ్యంలో పోయి మోడీ గారిని, ఆయన ప్రధానమంత్రి కాదు వచ్చేసి ఎన్నికలు వస్తున్నాయి, ఈ సందర్భంలో పోయి కలిసినారంటే అది డెఫినెట్ గా వచ్చేసి బీజేపీ బి టీము అది ముందు చెప్పినట్లు 7 దాటినంత వరకు ఓడం వల్లన్నా, 7 దాటిన తర్వాత ఓడం వల్లన్నా అన్నట్లు ఎన్నికల వరకు ఫెడరల్ ఫండ్, ఎన్నికల తర్వాత జై బీజేపీ. తులసిరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ మీకు. ఆంజనేయ రెడ్డి గారు, యు ప్లీజ్ కంటిన్యూ. ఓ ప్రశ్న. తులసిరెడ్డి గారు సార్ తులసిరెడ్డి గారు, మీరు చాలా వెరీ సీనియర్ లీడర్, అన్ని విషయాలను చాలా విశ్లేషిస్తూ ఉంటారు. ఉన్నారమ్మా? ఉన్నారా? మీరు అడగండి. వారు వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాను, అందుకని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. చాలా అనలిటికల్ గా మాట్లాడతారు అన్ని విషయాలు కూడా. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బిఎస్పీ వాళ్ళిద్దరూ కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు. దీనికి మీరు ఏ విధంగా చూస్తున్నారు? రెండవది, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు మమతా బెనర్జీ కలిసి తులసిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనురాధ గారిని అడిగి తెలుసుకుందాం. అనురాధ గారు, చాలా డిఫరెంట్ గా ఒక్కొక్క పార్టీ లీడర్ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి, అధినేతలంతా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు, తామే పిఎం క్యాండిడేట్లుగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ మౌనంగా ఉన్నారు, మాయావతి ఎటువైపు వెళ్తారో తెలియదు, అఖిలేష్ నేను హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ ని కలుస్తానని చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? వీళ్ళందరినీ కలుపుకొని పోవడం, ఏకతాటి మీదకి తీసుకురావడం అనేది ఈజీగానే అయిపోతుందంటారా? టఫ్ టాస్క్ గా ఉంటుందా? ఈజీగా మీరు దాన్ని మేనేజ్ చేయగలరని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఈజీగా ఉంటుందని అనుకోవటానికి, లేదా మేనేజ్ చేయటానికి, లేదా సక్సెస్ సాధించటానికి మనకి గోల్ అనేది ఒకటి కనపడాలి కదండి. నేను ఇందాకే చెప్పాను, అసలు కాంగ్రెస్ని కాదని, బీజేపీని కాదని మా రీజనల్ పార్టీస్ అందరూ కూడా ఎవరు కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన పరిస్థితి లేదు. ఈయనేదో ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. ఇందాక తులసిరెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే కరెక్ట్. ఫెడరల్ ఫ్రంట్ కాదు, అది బీజేపీ ఫ్రంట్కి దారి తీస్తూ ఉంది. ఉన్నట్టుండి ఇప్పుడు వెళ్ళి ఈరోజు
మోడీ గారిని కూడా కలవటం జరిగింది. రెండవది, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చాలా పరుషంగా మాట్లాడారు. అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి భాషని. కేసీఆర్ గారిని మీరు ముందే కలుస్తామన్నారు, తర్వాత ఆయన వద్దంటే మీరు దివాళా రాజకీయం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారితో మాట్లాడిన సంభాషణ ఏంటి అని క్లియర్గా ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒక తెలుగు జాతిగా కలిసికట్టుగా ఉండి మనకి రావాల్సినవి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకుందాము, అట్లాగే విభజన చట్టంలో ఉన్నవన్నీ కూడా సాధించుకుందాము అనే క్రమంలో ఆ రోజు కేసీఆర్ గురించి మాట్లాడారే తప్ప వేరేదేమీ కాదు. ఫస్ట్ పాయింట్. తర్వాత దివాళా కోరు రాజకీయం అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీరు హామీ ఇచ్చి వెనుకబడిన జిల్లాలకి 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తిరిగి తీసేసుకోవటమే కాకుండా ఈ సంవత్సరం 350 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ తెలంగాణలో అడక్కపోయినా కూడా 450 కోట్లు కరెక్ట్గా ఎలక్షన్ ముందు వెనుకబడిన జిల్లాల కోసం విడుదల చేశారు. దీన్ని దివాళా కోరు రాజకీయం అని అంటారు. ఒక పక్క శివసేనాని, ఒక పక్క మాకు సైద్ధాంతికంగా మాకు మద్దతు పలుకుతుంది. ఒక్క నిమిషం మ్యామ్, మ్యామ్ 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 ఒక్క నిమిషం మ్యామ్ మ్యామ్ ఒక్క నిమిషం. శివసేనాని సైద్ధాంతికంగా మేము కలిసే ఉన్నామని చెబుతూ విడిగా బై ఎలక్షన్లో కూడా విడిగా కంటెస్ట్ చేసిన దానికి బీజేపీ దివాళా కోరుతనం తెలుస్తుంది. స్లోగన్స్ కి పరిమితం అయిపోవటం వల్ల ఈరోజు మీకు ఆ మాటలు తప్ప చేతలు లేవు. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి, మొన్న 3 రాష్ట్రాల్లో ఓడిపోవటం కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 10 పైన లోక్సభ ఎలక్షన్స్ జరిగితే అందులో చిత్తుగా ఓడిపోయిన సంగతి బీజేపీ గుర్తుంచుకొని మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆంజనేయ రెడ్డి గారు దివాళా కోరు రాజకీయం కాబట్టి మీరు ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. అనురాధ మేడం గారు ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు దిగజారి మాట్లాడుతున్నారు, ఎవరు ప్రధానమంత్రి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు, ప్రధానమంత్రి నేను ఈ రాష్ట్రానికి రావడానికి లేదు, రానివ్వనని ఎవరు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు దివాళా కోరు రాజకీయాలు 23 మందిని ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకుని మంత్రులు చేశారే. ఇంతకంటే దుర్మార్గక రాజకీయం, ఇంతకంటే అవకాశవాద రాజకీయం, ఇంతకంటే దివాళా కోరు రాజకీయం ఇంకొకటి ఉందండి. రెండోది, మీరు చెప్తున్నారు కేసీఆర్ తో కలిసి రాష్ట్ర ప్రయోజనాలకి, తెలుగు ప్రయోజనాల కోసం మాట్లాడామంటున్నారు. కాదమ్మా, ఎన్నికల సందర్భంగా కానీ ఆయన ఒప్పుకోలేదన్నారు. మీరు ఒకసారి దొంగతనంగా వెనక నుంచి వెన్నుపోటు పొడిసే విధంగా అవినీతి రాజకీయ పార్టీలతో మేము పొత్తు పెట్టుకోలేదు. మీలాగా సీక్రెట్ అలయన్స్లు మేము పెట్టుకోలేదు. 23 మందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చి మీ పార్టీలో చేరి నలుగురు మంత్రులు చేశారు. అది ఎన్నుకున్న రాజకీయం కాదా? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పాపులర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారిని ఎన్నుకోబట్టి దించారే, అది ఎన్నుకున్న రాజకీయం కాదా? సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ఉంచుకుంటోంది, లేకపోతే మహాకూటమిలోకి కొత్తగా ఎంతమంది మిత్రులు వచ్చి చేరే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు 2014 తర్వాత వాళ్ళకు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి బలమైన టీడీపీ బయటకు వచ్చి ఇవాళ ప్రతిపక్షాలతో కలిసి ప్రయాణం చేయడానికి రాజకీయంగా నిర్ణయం చేసుకున్నది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ 2 భావజాలాల రీత్యా భిన్నమైనటువంటి దృక్పథాలు కలిగిన బీజేపీ, పీడీపీ కలిశారు. పీడీపీ ఈరోజు పక్కకు వెళ్ళిపోయింది అక్కడ. అలాగే ఈరోజు బీహార్లో కూడా ఒక పార్టీ కేంద్ర మంత్రి ఇటీవలే రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. సీట్ల పంపకానికి సంబంధించిన వివాదం. ఈరోజు పాస్వాన్ కూడా బయటికి వెళ్ళిపోతాడేమని ఏదో సర్దుబాటు చేసుకున్నారు.
అలాగే కాంగ్రెస్ ఆర్జేడీతో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని అదనంగా తెచ్చుకున్నారు వాళ్ళు. కొద్దిగా అటు ఇటు నడుస్తున్నది. కానీ మొత్తంగా చూసినప్పుడు 12-13 లోక్సభ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో ఓడిపోయారు. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పోయారు. గుజరాత్లో కూడా కష్టపడి చెమటోడ్చి నిలబెట్టుకున్నారు. ఈరోజు ఒక విధంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నది ఎన్డీఏ కూటమి, మోడీ గారు. ఫలితాలు దానికి అనుగుణంగానే ఉండబోతాయనేటువంటిది ఊహాగానాలు. అయితే కూటమిలకు సంబంధించి ఎలాంటి చీలికలు ఉండబోతున్నాయి, చేరికలు ఎలా ఉంటాయి, వీటితో పాటుగా మహాగఠబంధన్ వైపు అలాగే ఫెడరల్ ఫ్రంట్ వైపు ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి? చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా